10 బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ 2024. మొత్తానికి 2024 అయిపోయింది. ఓన్లీ తెలుగులోనే మోర్ దాన్ 200 ఫిల్మ్స్ వచ్చినాయి. నాకు తెలిసి వేరే ఏ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు రాలేదు. సరే, ఎన్ని సినిమాలు హిట్ అయినాయి, ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి అనేది పక్కన పెడితే లక్కీగా ఈసారి హిట్ పర్సెంటేజ్ కూడా బాగానే ఉంది. సో ఈ వీడియోలో 10 బెస్ట్ తెలుగు మూవీస్ ఏంటో ఒక లుక్ ఇద్దాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్ని సినిమాలు బాగున్నప్పుడు ఓన్లీ 10 మూవీసే లిస్ట్ అవుట్ చేయడం చాలా టఫ్ అయింది. ఇంకా ఎక్కువ సినిమాలు ఉన్నాయి బెస్ట్ అనిపించినవి, కానీ మరీ ఎక్కువ సోదైపోతుందేమో అని ఓన్లీ 10కే ఫిక్స్ అయ్యా. సో ఈ 10 మూవీస్ కూడా ప్యూర్లీ నా ఒపీనియన్లో బెస్ట్ అనిపించినవే. సో ఈ లిస్ట్లో ఉన్నవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా 10 బెస్ట్ తెలుగు మూవీస్ అంటే ఒక లుక్ వేద్దాం. నంబర్ 1 గామి. విశ్వక్ సేన్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఇది. ఈ సినిమా తన కెరీర్లోనే మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఏ యాంగిల్లో చూసినా కూడా ఒక రెగ్యులర్ తెలుగు సినిమాలా కనిపించదు. స్టోరీ ఏంటంటే శంకర్కు ఒక రేర్ డిసీజ్ ఉంటుంది. దానివల్ల మనుషుల్ని ముట్టుకోలేడు. సో దాన్ని క్యూర్ చేసే మెడిసిన్ కూడా ఎక్కడో హిమాలయాలో ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. మరి శంకర్ ఎలా వెళ్ళాడు? అండ్ దేవదాసి దుర్గా స్టోరీ, ఇంకోటి సిటీ 333 స్టోరీ. ఈ రెండు స్టోరీస్తో శంకర్కి లింక్ ఏంటనేది సినిమాలో చూడాలి. జనరల్గా మన తెలుగులో ఎన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమాలు వచ్చినా కూడా కొంచెం సేఫ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. కానీ రూల్స్ అన్నీ పక్కన పెట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. ఈ సినిమా అలాంటిదే. ఎక్కడా కూడా రెగ్యులర్ తెలుగు సినిమాలా కనిపించదు. 3 డిఫరెంట్ స్టోరీస్ని చాలా నీట్గా నెరేట్ చేశారు. మెయిన్గా ఈ గామిలో ఉన్న విజువల్స్ చాలా బాగుంటాయి. మనం తెలుగులో ఇంతవరకు అలాంటి విజువల్స్ చూడలేదు. సినిమా కొంచెం స్లోగా ఉంటుంది తప్పిస్తే ఇంకా సినిమాలో ప్రతిదీ చాలా బాగుంటుంది. హిమాలయ విజువల్స్ కానీ, అక్కడ క్రియేట్ చేసిన సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంటాయి. సినిమాలో మసాలా అయితే ఏం లేదు. సో ఈ సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా జీ5లో ఉంది, చూసేయండి. నంబర్ 2 ఆరంభం. మన కేర్ ఆఫ్ కంచరపాలెంలో గడ్డం రోల్ చేశాడు కదా మోహన్ భగత్. ఈ సినిమాలో తనే మెయిన్ లీడ్గా చేశాడు. చాలా తక్కువ బడ్జెట్లో తీసిన ఎక్స్పెరిమెంటల్ సినిమా ఇది. స్టోరీ ఏంటంటే ఒక కేసులో మిగిల్ని అరెస్ట్ చేసి సెల్లో వేస్తారు. అసలు తప్పించుకోవడానికి వీలు లేకుండా లాక్ చేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే తను తప్పించుకుంటాడు. ఎలా అనేది సినిమాలో చూడాలి. టైం లూప్, డేజావు లాంటి కాన్సెప్ట్తో తీసిన సినిమా ఇది. యాక్చువల్గా టైం బ్యాక్ డ్రాప్లో మన దగ్గర సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. దానికి రీజన్ ఏంటంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అండ్ స్టోరీ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. బట్ కొంచెం ఓపికగా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. పేరుకి టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయినా కూడా పెద్దగా కాంప్లికేషన్స్ ఏం లేకుండా చాలా నీట్గా నెరేట్ చేశారు స్టోరీని. అసలు మిగెల్ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. సినిమా అయితే స్లోగా ఉంటుంది, బట్ దీంట్లో ఉండే టైం ట్రావెల్ సీన్స్ కానీ, డేజావు సీన్స్ కానీ అండ్ ఓవరాల్ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒక డిఫరెంట్ సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమాలో మసాలా అయితే ఏం లేదు. సో ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. సినిమా ఈటీవీలో ఉంది, చూసేయండి. నంబర్ 3 కల్కి 2898 AD. ఈ సినిమా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. సైఫై సినిమాలే మన దగ్గర చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటిది సైన్స్కి మన మైథాలజీ మిక్స్ చేసి టాప్ నాచ్ విజువల్స్తో ఈ సినిమా తీశారంటే మామూలు విషయం కాదు. స్టోరీ ఏంటంటే కురుక్షేత్రం జరిగిన ఒక 6000 సంవత్సరాల తర్వాత భూమి మీద ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. గంగానది కూడా ఎండిపోయి ఒక్క కాశీనగరం మాత్రమే మిగిలి ఉంటుంది. కానీ అన్ని ఫెసిలిటీస్ కాంప్లెక్స్లో ఉంటాయి. దానికి హెడ్ మన సుప్రీం ఎస్కిన్. అక్కడికి వెళ్ళాలంటే చాలా యూనిట్స్ కావాలి. కాశీలో మన భైరవ బౌంటీ హంటర్. ఎప్పటికైనా ఎక్కువ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలనేది తన డ్రీమ్. అయితే కాంప్లెక్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో సుమతి అనే అమ్మాయి తప్పించుకుంటుంది అక్కడ నుంచి. సో ఇక్కడ సుమతిని ఎవరైతే వెతికి తీసుకొస్తారో వాళ్ళకి ఎక్కువ యూనిట్స్ ఇస్తామని అనౌన్స్ చేస్తారు. ఇంకేముంది, మన భైరవ బయలుదేరుతాడు. కానీ సుమతిని మన అశ్వత్థామ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. మరి భైరవ సుమతిని తీసుకొచ్చాడా? అసలు అశ్వత్థామ ఎందుకు సుమతిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. ఇలాంటి స్టోరీస్ కానీ, ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు కానీ హాలీవుడ్లో వస్తుంటాయి. కానీ హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది సినిమా. ప్రభాస్ ఉన్నాడు కదా అని అనవసరమైన బిల్డప్లు ఏం పెట్టకుండా ఓన్లీ స్టోరీ బేస్ పైనే సినిమా అంతా వెళ్తూ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచే మనం ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి ప్రతి సీన్ హై ఇస్తుంది మనకి. నాకైతే సినిమాలో ఎక్కడా కూడా బోర్ మూమెంట్ కనపడలేదు. స్టోరీ బాగుంటుంది, సీన్స్ బాగుంటాయి అండ్ విజువల్స్ ఇంకా బాగుంటాయి. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే బోర్ కొట్టదు మీకు కూడా. సినిమాలో మసాలా అయితే ఏం లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రైమ్లో ఉంది, చూసేయండి. నంబర్ 4 లక్కీ భాస్కర్. నాకు పర్సనల్గా ఈ సినిమా చాలా నచ్చింది. సినిమాలో రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కనెక్ట్ అయ్యే భాస్కర్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యే సీన్స్ ఈ సినిమాలో మేజర్ హైలైట్స్. స్టోరీ ఏంటంటే భాస్కర్ ఒక బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తూ ఉంటాడు. కానీ వచ్చే జీతం అస్సలు సరిపోదు. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, బయట అప్పులు, ఇలా లైఫ్ అంతా చాలా టఫ్ అయిపోతుంది. సో ఒక టైంలో భాస్కర్కి చాలా మనీ కావాల్సి వస్తుంది. ఇంకా వేరే ఆప్షన్ లేక భాస్కర్ ఒక క్రైమ్ చేస్తాడు. ఆ క్రైమ్ ఏంటనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో మెయిన్గా స్క్రీన్ ప్లే అయితే బ్రిలియంట్గా ఉంటుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అండ్ స్టాక్ మార్కెట్ బ్యాక్డ్రాప్లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసి
చాలా ఎంగేజింగ్గా తీశారు సినిమాని. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు. భాస్కర్ ఎక్కడ దొరికిపోతాడేమో అన్న టెన్షన్ లాస్ట్ వరకు ఉంటుంది. సినిమాలో మసాలా అయితే ఏం లేదు. అండ్ కంపల్సరీ సినిమా ఫ్యామిలీతో చూడండి. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 5 పేక మేడలు. చాలా చిన్న బడ్జెట్లో తీసిన సినిమా ఇది. చిన్న సినిమా కాబట్టి కంటెంట్ బాగున్నా కూడా సినిమాకి రావాల్సినంత రీచ్ అయితే రాలేదు. స్టోరీ ఏంటంటే, లక్ష్మణ్ బీటెక్ చేసి ఏ జాబ్ చేయకుండా రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి చాలా ఈజీగా రిచ్ అయిపోవాలనుకుంటాడు. సో లక్ష్మణ్ వల్ల ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ స్టిల్ లక్ష్మణ్ అస్సలు మారడు. ఇంకా చేసేదేం లేక తన వైఫ్ వరలక్ష్మి చిన్న చిన్న పనులు చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటుంది. కానీ లక్ష్మణ్ ఇక్కడ రిచ్ అని కటింగ్ ఇస్తూ అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు. మరి వరలక్ష్మి ఏం చేసింది అనేది సినిమాలో చూడాలి. హస్బెండ్ అనేవాడు ఏం చేయకుండా తిరగడం, వైఫే ఫ్యామిలీ మొత్తం చూసుకోవడం, ఈ పాయింట్తో కొన్ని సినిమాలు వచ్చాయి. అండ్ ఈ సినిమాలో కూడా సేమ్ పాయింటే. కానీ ట్రీట్మెంట్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సినిమా కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. బట్ వన్స్ క్యారెక్టర్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాక ప్రతి సీన్కి కనెక్ట్ అయిపోయి లాస్ట్ వరకు చూస్తాం. మామూలుగా హీరో ఎదవైనప్పుడు క్లైమాక్స్లో చేంజ్ అయిపోతాడు. బట్ ఈ సినిమాలో అది లేదు. సో దానివల్ల ఎండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సింపుల్ యట్ ఎంగేజింగ్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు, సో అందరు చూడొచ్చు. నంబర్ 6 ద బర్త్డే బాయ్. చాలా చిన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళే, ఒక రవికృష్ణ తప్ప. కానీ సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేశారు. యాక్చువల్గా రియల్గా జరిగిన స్టోరీ అవ్వడం, ప్రమోషన్స్ కూడా డిఫరెంట్గా చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయింది సినిమాకి. కానీ యాక్టర్స్ ఎవరో తెలియదు కాబట్టి సినిమాకి రీచ్ అయితే ఎక్కువ రాలేదు. స్టోరీ ఏంటంటే, మన ఇండియా నుంచి ఒక 5 అమెరికా వెళ్ళి అక్కడే ఒకే రూమ్లో ఉంటూ చదువుకుంటారు. ఒకరోజు 5 ఒకరైన బాలు బర్త్డే ఉంటుంది. సో మంచిగా రూమ్లో పార్టీ అరేంజ్ చేస్తారు. గట్టిగా బర్త్డే బంప్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసినట్టుగానే బర్త్డే బంప్స్ ఇస్తారు. ట్విస్ట్ ఏంటంటే, బర్త్డే బంప్స్ వల్ల బాలు చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు మాత్రమే క్యారెక్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇంకా ఆ తర్వాత సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తాం సినిమాని. ఫస్ట్ హాఫ్లో డెడ్ బాడీ చుట్టూ ఒక టెన్షన్ బిల్డ్ అవుతుంది. అండ్ ఆ టెన్షన్ని మనం కూడా ఫీల్ అవుతాం. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక్కో లేయర్ అన్ఫోల్డ్ అవుతూ ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటే మామూలుగా ఉండదు అసలు. చిన్న సినిమాని చాలామంది ఇగ్నోర్ చేశారేమో కానీ డెఫినెట్గా వర్త్ వాచింగ్ సినిమా ఇది. సినిమాలో మసాలా అయితే ఏం లేదు కానీ కొన్ని బూతులు ఉంటాయి. సో ఫ్యామిలీతో చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సినిమా ఆహాలో ఉంది, చూసేయండి. నంబర్ 7 కమిటీ కుర్రోళ్ళు. అందరూ కొత్త వాళ్ళతో తీసినా కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ సినిమాలో ఉన్న స్టోరీకి అందరూ కనెక్ట్ అయ్యారు. సినిమా యునానిమస్గా బ్లాక్ బస్టర్ అయింది. స్టోరీ ఏంటంటే, పురుషోత్తంపల్లి అనే ఊర్లో ఒక 11 మంది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి టీనేజ్ వరకు అదే ఊర్లో ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. అంత క్లోజ్గా ఉన్న వీళ్ళు టీనేజ్లో క్యాస్ట్ అనే పాయింట్ వల్ల పెద్ద గొడవ జరుగుతుంది. సో దాంతో అందరూ విడిపోతారు. అసలు గొడవ ఎందుకు వచ్చింది, మళ్ళీ కలిసారా లేదనే సినిమాలో చూడాలి. సినిమా ఏదో ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. 90s బ్యాచ్కి అయితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎంగేజ్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే, సినిమాలో ఉన్న ప్రతి సీన్లో మన లైఫ్ కనిపిస్తూ ఉంటుంది. సో వీటితో పాటు అండర్ కరెంట్గా క్యాస్ట్ గురించి, రిజర్వేషన్స్ గురించి చాలా బాగా డిస్కస్ చేశారు. డెఫినెట్గా సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సినిమాలో మసాలా అయితే ఏం లేదు కానీ అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అవి కొంచెం స్కిప్ చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా ఈటీవీలో ఉంది, చూసేయండి. నంబర్ 8 35 చిన్న కథ కాదు. నివేత థామస్. ఫస్ట్ టైం మదర్ రోల్ చేసిన చిన్న సినిమాకి సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం సౌండ్ పెద్దగా వచ్చింది. ప్యూర్ డ్రామాతో సినిమా చూసి చాలా రోజులైంది. ఈ సినిమా చూసాక అది ఫుల్ఫిల్ అయింది. స్టోరీ ఏంటంటే, కథ మొత్తం తిరుపతిలో సెట్ అయి ఉంటుంది. ప్రసాద్ అండ్ సరస్వతికి 2 పిల్లలు, అరుణ్ అండ్ వరుణ్. అయితే వరుణ్ బాగానే చదువుతాడు అండ్ అరుణ్ కూడా బాగానే చదువుతాడు. బట్ మ్యాథ్స్లో చాలా వీక్. సో ఒకరోజు మ్యాథ్స్లో అరుణ్కి 0 రావడంతో తన మ్యాథ్స్ టీచర్ అనే చాణక్య తనని 0 అని పిలవడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ అరుణ్ ఎప్పుడైతే 35 మార్క్స్ తెచ్చుకుంటాడో మ్యాథ్స్లో, అప్పుడు అరుణ్ని 0 అని పిలవడం ఆపేస్తా అంటాడు చాణక్య. మరి అరుణ్ 35 మార్క్స్ తెచ్చుకున్నాడా, తన మదర్ సరస్వతి ఎలా హెల్ప్ చేసిందనే సినిమాలో చూడాలి. స్టోరీ మొత్తం చిన్నపిల్లల చుట్టూ ఎడ్యుకేషన్ గురించి ఉంది అనుకోకండి. పిల్లల్ని ఎలా పెంచాలి, స్కూల్లో పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల ఫ్యూచర్ని ఎలా షేపప్ చేయాలనేవి మెయిన్ పాయింట్స్ ఈ సినిమాలో. సినిమా ప్యూర్ డ్రామా కాబట్టి స్లోగా ఉంటుంది. బట్ నివేత థామస్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ చాలా సీన్స్ కానీ మనల్ని ఎంగేజ్ చేస్తాయి. సినిమాలో ఫ్లాస్ ఉన్నాయి కొన్ని, కానీ రైటింగ్ చాలా బాగుంటుంది. అండ్ సినిమాలో మసాలా అయితే ఏం లేదు, సో హ్యాపీగా అందరు చూడొచ్చు. సినిమా ఆహాలో ఉంది, చూసేయండి. నంబర్ 9 సరిపోదా శనివారం. నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అది ఏ జోనర్ అయినా సరే. సరిపోదా శనివారం లాంటి కమర్షియల్ సినిమాని కూడా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్తో, బ్రిలియంట్ రైటింగ్తో హిట్ కొట్టారు. స్టోరీ ఏంటంటే, సూర్యకి చిన్నప్పటి నుంచి కోపం చాలా ఎక్కువ. దీంతో కోపాన్ని మొత్తం దాచుకొని ఓన్లీ శనివారం మాత్రమే చూపిస్తూ ఉంటాడు. అసలు ఎందుకు కోపాన్ని శనివారం మాత్రమే చూపిస్తున్నాడు, సూర్య లైఫ్లోకి సిఐ దయానంద్ ఎలా వచ్చాడు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. అన్ని కమర్షియల్ సినిమాలు వేరు అండ్ వివేకాత్రేయ కమర్షియల్ సినిమా వేరు అన్నట్టు తీశాడు సినిమాని. బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ ప్రతి క్యారెక్టర్కి బిగినింగ్ అండ్ ఎండింగ్ కూడా ఉంటుంది.
ఒక కమర్షియల్ సినిమాని మంచి రైటింగ్తో, స్టోరీతో, స్ట్రాంగ్ క్యారెక్టర్స్తో బ్యాలెన్స్ చేస్తూ తీయడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో వివేకాత్రేయని మెచ్చుకోవాల్సిందే. సినిమా లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ మధ్యలో కొంచెం స్లోగా కూడా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే సినిమా చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. సినిమాలో మసాలా అయితే ఏం లేదు, సో అందరూ ఈ సినిమాని చూడొచ్చు. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 10 స్వాగ్. ఫస్ట్ టైం శ్రీ విష్ణు మల్టిపుల్ రోల్స్ చేశాడు. ఈ సినిమాలో స్టోరీ కానీ, సినిమాని డీల్ చేసిన విధానం కానీ చాలా కొత్తగా ఉంటుంది. మేబీ అందుకనేమో సినిమా చాలామందికి ఎక్కలేదు. కానీ నా ఒపీనియన్లో ఈ స్వాగ్ మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా. స్టోరీ ఏంటంటే, బాబుబుద్ధ ఒక పోలీస్ ఆఫీసర్. ఒకరోజు తనకు లెటర్ వస్తుంది. స్వాగనిక వంశానికి మీరే వారసుడు, వచ్చి క్లెయిమ్ చేసుకోండి ఉంటుంది ఆ లెటర్లో. ట్విస్ట్ ఏంటంటే, అక్కడికి వెళ్ళాక బాబుబుద్ధిలాగే ఉండే ఇద్దరికి కూడా లెటర్ వస్తుంది. మరి స్వాగనిక వంశానికి వారసులు ఎవరు అనేది సినిమాలో చూడాలి. సినిమాలో మేజర్ హైలైట్ ఏంటంటే శ్రీ విష్ణు గెటప్స్ అండ్ తన పర్ఫార్మెన్స్. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లేనే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అండ్ అది ఒక్కటే మైనస్ అనిపించింది. కానీ సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్ కానీ, కామెడీ కానీ చాలా బాగుంటాయి. మీకు కనుక ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. ప్రైమ్ వీడియోలో ఉంది. సినిమాలో మసాలా అయితే ఏం లేదు కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, సో ఫ్యామిలీతో చూడడం కష్టమే. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో 10 బెస్ట్ తెలుగు మూవీస్ ఇవే. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.